హలో అండి. నమస్తే. మీరా లక్ష్మి గారు రాసిన 'తెల్ల గులాబీ' నవల 5వ భాగం. అవును, నీ చెయ్యి చాలా మంచిది. నువ్వు స్టీల్ సామాన్‌కి చీటీలు కడితే సగం నెలలకే నీ పేరు వచ్చి సామానొచ్చింది. రగ్గుకు కట్టినా, దేనికి చీటీలో చేరినా సగంలో లాటరీ తగిలి నీకా వస్తువులు వస్తున్నాయి. అయినా నువ్వు ఇంతవరకు లాటరీ టికెటు ఎందుకు కొనలేదు అని అడిగింది. నాకు ఆయనకు కూడా ఇష్టం లేదు జగా. ఆయనకిష్టం లేకపోతే ప్రతిదీ మగవాళ్ళకి చెప్పకూడదు. పోన్లే, నీకిష్టం లేకపోతే నాకీ, నేను కొనుక్కుంటాను. జగా, అంత డబ్బు నా దగ్గర లేదు. మా అమ్మ పంపిన 25 రూపాయలున్నాయి. కల్పనకి లంగా కొనాలని దాచాను. అవి ఇస్తాను. నీ దగ్గర లేకపోతే ఎక్కడైనా తెచ్చి ఇవ్వు. నీ చేయి మంచిదని నిన్ను ఎంతో ఆశతో అడుగుతున్నాను. నేను ఇవ్వగానే వాళ్ళకి ఇచ్చేద్దువు గాని. ఊరికే ఇవ్వరంటే వడ్డీకైనా తీసుకురా. జగదాంబ కళ్ళల్లో డబ్బు కాంక్ష తళతళ మెరుస్తుంది. యశోద ఎంతో నచ్చజెప్పింది. ఇలా అప్పు చేసి లాటరీ టికెట్లు కొనటం మంచిది కాదని. అయినా జగదాంబ వినలేదు. నీ మీద ఇంత నమ్మకంతో స్నేహితురాలివి కనుక అడిగాను. ఇదేనా మన స్నేహం? డబ్బు ఇవ్వలేననుకుంటున్నావా? అంతకి ఇవ్వలేకపోతే నా పుస్తల తాడమ్మైనా నీ డబ్బు నీకిస్తాను అంటూ మెడలోని బంగారు తాడు చూపించింది. అదే మాట జగ, నన్ను నువ్వు అర్థం చేసుకోలేదు బాధగా అంది. నన్ను నువ్వే అర్థం చేసుకోలేదు నిష్ఠూరంగా అంది. ఇద్దరికీ ఎంతో స్నేహం. ఏ చీటీలు కట్టినా ఇద్దరూ కలిసి కట్టేవారు. యశోద ఇంకేం మాట్లాడలేదు. ఈ విషయం గురించి స్నేహం పాడు చేసుకోవటం ఇష్టం లేక డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. జగదాంబ ముఖం చింకి చాటంతయింది. నీకేం కావాలో కోరుకో అంది వరాలిచ్చే దేవతల. నాకేమీ వద్దు, నీ స్నేహం ఎప్పుడూ ఇలా ఉంటే చాలు. మన స్నేహం చిన్నప్పటి నుండి ఒకలాగే ఉంది. ఇంకేదైనా కోరుకో. నాకేం కోరిక లేదు. స్నేహంతోనూ నీ నమ్మకాన్ని కాదనలేక ఇచ్చానని యశోద ఎంత చెప్పినా జగదాంబ వినలేదు. తనకి యశోద డబ్బు ఇచ్చినందుకు తిరిగి ఏదైనా ఇస్తానంటే కాని తనకి లాటరీ తగలదనే ఓ నమ్మిక కూడా పెట్టుకుంది. పోనీ ఎంత డబ్బు కావాలో అడుగు అంది ఆఖరికి. నాకు డబ్బక్కర్లేదు. నీ అభిప్రాయంతో కూడా నేను డబ్బు తెచ్చి ఇవ్వలేదు. ఇంతవరకు కల్పన నీ కోడలంటూ వచ్చావు. నీకు లాటరీ తగిలినా అదే మాట మీద ఉండిపో. అంతకన్నా నాకేం కోరిక లేదు అంది. డబ్బు వస్తే మాట తప్పుతాననుకున్నావా? నాకు డబ్బొచ్చినా రాకపోయినా కల్పన నా కోడలే. సంతోషంగా వెళ్ళి లాటరీ టికెట్ కొంది. జగదాంబ అదృష్టమో యశోద చేతి చలవో జగదాంబకి బంపర్ లాటరీ మొదటి బహుమతి తగిలింది. జగదాంబ తన అదృష్టానికి పొంగిపోయి ఉక్కిరి బిక్కిరైపోయింది. భర్త చేత ఉద్యోగం మానిపించి వ్యాపారం పెట్టించింది. అలా అలా వృద్ధిలోకి వచ్చారు. యశోద చేసిన సహాయం, యశోద చేతి చలవ మాట, స్నేహం అన్నీ మరుగున పడిపోయాయి. లాటరీ రాగానే అప్పు తీర్చేసి ఆ కుటుంబానికి బట్టలు పెట్టేసి రుణం తీర్చేసుకున్నాననుకుంది. యశోద ఆర్థిక ఇబ్బందుల్లో రావుగారు సహాయం చేయబోయినా యశోద ఆమె భర్త అంగీకరించలేదు. అది వరకు రోజుకి 10 సార్లైనా కల్పన్ని నా కోడలు నా కోడలు అని జగదంబ 10 రోజులకు ఒకసారి కూడా ఆ మాట అనటం మానేసింది. జగదంబ ఆ మాట అనటం మానేసినా అది వరకు వాళ్లతో పరిచయం ఉన్నవాళ్లు ఆ మాటని మర్చిపోలేదు. కల్పన గోపి తనవాడే అన్న ధీమాలోనే ఉంది. గోపితో ఫ్రీగా మసులుతుంది. తల్లి మందలించపోతే చిన్నబుచ్చుకుంది. గోపికి కల్పనంటే ద్వేషం లేదు. చిన్నప్పటి నుండి చనువుగా ఉండటం, అప్పుడప్పుడు ఆటలు పట్టించి ఏడిపించటం గోపికి అలవాటే. ఇప్పుడు ఈ పెళ్లి మాటలు ఎత్తేసరికి చిరాకేసింది. అందరూ తల్లితో కల్పన గురించి మీ కోడలని సంబోధించి చెప్తుంటే చిన్నప్పటి నుండి అనే మామూలు మాటే అనుకున్నాడు. కల్పనకి ఇంకా గోపి అభిప్రాయం, జగదంబ ఆలోచన తెలియదు. అందుకే ఎప్పట్లా ఫ్రీగా మసులుతుంది. కరుణ పేపర్లో ఏ ఉద్యోగం గురించి అడ్వర్టైజ్మెంట్ చేసినా దానికి అప్లై చేస్తుంది. సావిత్రి ఆరోగ్యం నానాటికి క్షీణిస్తుంది. డాక్టర్ బలమైన ఆహారం తీసుకోవాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని సలహా ఇస్తాడు. అసలు తిండికే కటకటగా ఉంటే ఇక బలమైన ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? మనసు ప్రశాంతత ఎక్కడి నుండి వస్తుంది? అది సావిత్రికి సాధ్యం కావటం లేదు. శుభ చేసిన పనితో ఆవిడ ఒంట్లో ఉన్న శక్తి కాస్త పూర్తిగా హరించుకుపోయింది. కరుణ రాము కోసం బలవంతంగా ప్రాణం నిలుపుకుంటుంది. క్రితం రోజు పేపర్లో ప్రకటన చూసి అక్కడికి వెళ్ళడానికి కరుణ తయారవుతుంది. అది ఒక ప్రైవేటు సంస్థ. టైపు తెలుసుంటే చాలన్నారు. ఉత్సాహం ఉన్నవారు స్వయంగా కూడా సంప్రదించవచ్చన్నారు. జీతం 200 నుండి
3 లోపైనా పర్వాలేదు. నెలకి 100 రూపాయలైనా చాలనుకుంది. రోజుకి ₹1 కూలీ కన్నా రోజుకి ₹3 కూలీ అంటే గ్రేటే. అందులో నెలంతా పనిచేస్తే ఫస్టుని ఇస్తారు కాబట్టి దాన్ని జీతం అంటారు. కరుణ విరక్తిగా నవ్వుకుంది. తనలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ఈ ఉద్యోగానికి కూడా ఎంతమంది తయారై వస్తున్నారో. కరుణ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని కూర్చుంది. తనకి పిలుపు వచ్చేసరికి కాళ్ళల్లో వణుకు కూడా వచ్చింది. లోపలికెళ్ళిన కరుణకి నోట మాట కూడా రాలేదు. అక్కడున్న మేనేజర్ ఎవరో కాదు. ఆ రోజు తనకి ఉద్యోగం వచ్చిందని సంతోషంగా పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లోకి వెళ్లి సులోచనతో మాట్లాడి బయటికొచ్చేసరికి తనను మింగేసేంత కోపంగా చూస్తూ నిలబడ్డ వ్యక్తి. తనకి ఈ ఉద్యోగం రాదు. అలా అనుకునేసరికి చెప్పలేనంత నీరసం వచ్చేసింది. ఎలా విష్ చేసిందో, వాళ్ళేమడిగారో, తనేం జవాబిచ్చిందో కరుణకి గుర్తులేదు. బయటికి రాగానే ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్టు ఓ చెట్టు కింద కూలబడినట్టుగా కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చుందో. ప్యూన్ వచ్చి సార్ పిలుస్తున్నారు అని పిలిచేసరికి యాంత్రికంగా లేచి నిలబడింది. లోపలికెళ్ళిన కరుణ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. మేనేజర్ సీట్లో ప్రకాష్ని చూడగానే ఉద్యోగం మీద ఆశ వదులుకుంది. కష్టసుఖాలు తెలిసిన ప్రకాష్ కరుణకి ఉద్యోగం ఇచ్చాడు. మీ పని బట్టి ప్రొపరేటర్ జీతం పెంచుతాడు. కొద్ది రోజులు మీరు ఓపిక పట్టి శ్రద్ధగా పనిచేయాలి. చాలా థ్యాంక్స్ అండి. అంతకన్నా ఏం మాట్లాడలేకపోయింది. కరుణ తిన్నగా సులోచన దగ్గరికెళ్ళింది. మొదటిసారి ఉద్యోగం దొరికినంత సంతోషం, ఉద్వేగం లేకపోయినా ఆనాడు తన్ని మింగేసేంత కోపంగా చూసిన వ్యక్తి తనకి ఉద్యోగం రావడానికి సహాయం చేశాడన్న కృతజ్ఞతతో కూడిన ఆనందం ఆ ముఖంలో చిందులేసింది. నిజంగా చాలా సంతోషం కరుణ. మంచి శుభవార్త చెప్పావు. నీకు నేనే పార్టీ ఇస్తాను. నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అంటూ కరుణని హోటల్కి లాక్కుపోయింది. కరుణ ఇంక తినలేని బాబోయ్ అన్న సులోచన వినలేదు. తినాల్సిందే. మరి ఇంత అర్భకురాలివేంటి? రేపటి నుండి ఎలా పనిచేస్తావు? సులోచన తనకి ఉద్యోగం దొరికినంత సంతోషంగా ఉంది. అందుకని హోటల్ అంతా ఖాళీ చేసేయమంటావా? చేసినా సంతోషమే. ఆ ఉద్యోగం మిస్ అయ్యావని నేనెంత బాధపడ్డానో తెలుసా? దేనికైనా టైం కలిసి రావాలంటారు. ఇదేనేమో. ప్రకాష్ని చూడగానే ఆశ వదులుకున్నాను. ఇంటికి వచ్చే ఓపిక కూడా లేక చెట్టు కింద కూర్చున్నాను. ఆ చెట్టు చల్లని నీడతో పాటు శుభవార్తని కూడా అందించింది. ఈ కబురు తల్లికి చెప్పాలని త్వరగా ఇంటికి వెళ్ళింది. సావిత్రి సంతోషించింది. గుంటలు పడిన ఆ కళ్ళల్లో సంతోషం తళుక్కున మెరిసింది. ఎంత కష్టపడ్డావు. నీ కష్టం ఇన్నాళ్లకి ఫలించింది అంది కరుణ తల నిమురుతూ. రాము రాగానే తల్లి చెప్తే విని ఊరుకున్నాడు. మొదటిసారి ఎంత ఆనందించాడో ఇప్పుడంతా నిర్లిప్తంగా ఉండిపోయాడు. సావిత్రికి బాధ అనిపించింది. ఎలాంటి రాము ఎలా అయిపోయాడు? వాడికొక్కడికైనా అభిమానం ఉంది. తనకి కరుణకి లేదు. ఆ ఇంట్లో ఉన్న 10 రోజులు కరుణ గుమ్మం దాటి బయటికి వస్తే ఎలా చూశారు? అయినా ఓర్చుకుంది పిచ్చిపిల్ల. దానికున్నంత శాంతం, సహనం వీళ్ళకి వీసమెత్తైనా లేదు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సులోచన ఇంటికి వచ్చేసరికి గోపి వచ్చి సులోచన లేదని వెళ్ళిపోతున్నాడు. బయటకు వచ్చి మోటార్ బైక్ స్టార్ట్ చేస్తుంటే సులోచన అప్పుడే వచ్చింది. సులోచన వస్తూనే ఎంతసేపు అయిందొచ్చి అంది. పావుగంట. ఏమిటి విశేషం? చాలా హుషారుగా ఉన్నావు అని అడిగాడు. హుందాగా ఉండే సులోచన ముఖంలో చంటి పిల్లలు కోరుకున్నది దొరికితే ఉన్నంత ఆనందం ఉంది. విశేషమే, లోపలికి రా అంది నవ్వుతూ. ఏమిటి చెప్పు. అర్జెంటు పనా? ఏమనుకున్నాడో కాదులే అని సులోచన వెనకాల లోపలికొచ్చాడు. సులోచన ఎంత వారించినా ఆంటీకి అంటూ పళ్ళు కొని ఇచ్చింది. సులోచన ఇంట్లో ఉన్న స్వీటు, కరుణ ఇచ్చిన యాపిల్ ముక్కలు కోసి గోపికిచ్చింది. ఏమిటి శుభవార్త అని అడిగాడు. కరుణకి ఉద్యోగం దొరికింది. గోపి చేతిలో స్వీటు జారి ప్లేట్లో పడింది. పాపం చాలా కష్టపడింది సులోచన చెప్తుంది. కరుణకి ఉద్యోగం దొరికిందా? ఎక్కడా? ఏ ఉద్యోగం? యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. సులోచన చెప్పింది. తీసుకో, వదిలేసావేం అంది. స్వీటు కరుణ ఇచ్చి ఉంటుందని అది వదిలేసి యాపిల్ ముక్క తీసుకున్నాడు. ఈవేళ 2 పార్టీలయ్యాయి. స్వీట్ అంటే ముఖం మొత్తింది అంటూ యాపిల్ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. కరుణని ఒప్పించి ఈరోజు కరుణకి నేనే పార్టీ ఇచ్చాను. ఎంత చెప్పినా వినకుండా అమ్మకిమ్మని యాపిల్స్ ఇచ్చింది. అంతవరకు ఎంతో రుచిగా ఉన్న యాపిల్ ముక్క చేదుగా అనిపించింది గోపికి. నోట్లో ఉన్న యాపిల్ ముక్కని
తుపుక్కున ఉమ్మేయాలనిపించింది. అది సాధ్యంగాక విషంలా మింగాడు. పెను తుఫాన్లా ఎవరూ విజృంభించినా చెక్కు చెదరని ఉద్యోగం సంపాదిస్తుందట. అంతవరకు విశ్రాంతి తీసుకోదట. ఇక ఏకంగా విశ్రాంతి. గోపి నవ్వుకున్నాడు. సులోచన ఇచ్చిన టీతో యాపిల్ చేసిన చేదును పోగొట్టుకుని లేచి నిలబడ్డాడు. నీతో పార్టీ ఇప్పించుకుని నీకు పార్టీ ఇవ్వాలన్నాను కదూ, త్వరలోనే పార్టీ ఇప్పించుకుని పార్టీ ఇస్తాను, రెడీగా ఉండు అనేసి వెళ్ళిపోయాడు. ఎందుకో గోపి మాటలు కొన్ని అర్థం చేసుకోలేకపోతుంది సులోచన. వారం 10 రోజులు గడిచిపోయాయి. కరుణ క్లుప్తంగా తన గురించి ప్రకాష్కి చెప్పింది. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. రికమెండేషన్స్ ఏవైనా వస్తే మీకిచ్చిన ఉద్యోగం పోదు. ఈ పని చేయలేను బాబోయ్ అని మీరంటే ఏమో కానీ ఏ రికమెండేషన్లు ఇక్కడ పనిచేయవు. పలుకుబడి అంత పలుకుబడి ఉన్నవాళ్ళు ఇక్కడికి రారు. మీరలాంటి భయాలు పెట్టుకోకండి ధైర్యం చెప్తూ అన్నాడు. ప్రకాష్ కూడా తన గురించి మాటల్లో కొంత చెప్పాడు. అతనికి ఉద్యోగం లేక 2-3 ఇంటర్వ్యూల్లో గొడవ కూడా పెట్టుకున్నట్ట. అందరూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనుభవం కావాలంటారు. ఎవరు పని ఇవ్వందే అనుభవం ఎలా వస్తుంది? అనుభవం కోసమైనా పని ఇవ్వండి అన్నారట. అప్పటికి 5-6 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్ట. తండ్రి సడన్గా పోవటంతో బాధ్యతల వంతు అన్నదమ్ములతో పాటు ఉద్యోగం లేకపోయినా ఇతనికి పడింది. తల్లి, తమ్ముడు, చెల్లెలు 3 నెలలు ఇతని దగ్గరుండాలి. తనకే తిండి లేంది వాళ్ళకెక్కడి నుండి పెడతాడు? ఆ రోజు అన్నగారు ఏదో ఒక పని చెయ్యాలరా, ఫ్యాన్ కింద కుషన్ చైర్లో కూర్చోవాలంటే ఉద్యోగాలు దొరకవు అని హేళన చేశాట. ఆ కోపంలో ఇంటర్వ్యూలో బాగా వాదించి ఓ ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి ఆ రోజు టెలిఫోన్ బూత్ దగ్గరకు వస్తే, మీరు ఉద్యోగం దొరికిందని సంతోషంతో తీరిగ్గా మాట్లాడుతున్నారు. నాకు అసలే తిక్కగా, ఆకలిగా, బాధగా, ఆవేదనగా ఉంది. మీరు బయటికి రాగానే ఎంత అదృష్టవంతులు అనుకున్నాను. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. మిమ్మల్ని చూడగానే ఆ రోజు మీ ముఖ కవళికలు గుర్తుకొచ్చి నాకు ఉద్యోగం రానట్టే అని నిరుత్సాహంగా కూర్చున్నాను కరుణ చెప్పింది. ప్రొపరేటర్ నా మీద వదిలేశాడు. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎన్ని చిత్రహింసలు పెడుతుందో అనుభవపూర్వకంగా చవి చూశాను. సరదా కోసం, కాలక్షేపం కోసం, పాకెట్ మనీ కోసం ఉద్యోగం చేసే వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. నా అభిప్రాయం ప్రొపరేటర్ అంగీకరించాడు. నిజంగా నా అదృష్టం అంది. గోపి ప్రయత్నాలు, పలుకుబడి ఏమీ పనిచేయలేదు. టీచర్ ఉద్యోగం తీయించేసినట్లు ఈ ఉద్యోగం తీయించలేకపోయాడు. కరుణ పట్టుదలగా అన్న మాటలు గుర్తుకొచ్చేసరికి మరీ పట్టుదల ఎక్కువైంది. ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. కరుణ సంతోషంగా ఆఫీస్కెళ్తుంటే భరించలేకపోతున్నాడు. ఏ విషయంలోనూ ఓడిపోని గోపి ఈ విషయంలో ఓడిపోయాడు. ఈ ఓటమిని అతను భరించలేకపోతున్నాడు. ఏదో చెయ్యాలని ఆరాటం, ఏమీ చేయలేని తిక్క. అది మార్చి నెల అయినా ఎండ నిప్పులు జరుగుతుంది. ఇంట్లో ఉండేవాళ్లే ఆ ఎండలు భరించలేక అపసూపాలు పడుతున్నారు. ఇక పని మీద ఆఫీసులకి, కాలేజీ, స్కూళ్ళకి వెళ్లేవారి బాధ చెప్పనే అక్కర్లేదు. ఉదయం 8 గంటలకి కరుణ పోరగా బయటకొచ్చిన రాము ఆ ఎండవేడికి మరీ చిరాకు పడిపోయాడు. వీళ్ళకి ఎండలో ఎలా చచ్చినా పర్వాలేదు, వాళ్ళనుకున్న పని అయితే చాలు. ఎండ కన్నా ఎక్కువగా రాము ముఖం చిటపటలాడిపోతుంది. కరుణ తల్లి ఏం చెప్పినా విసుగు వచ్చేస్తుంది రాముకి. తల వంచుకుని గబగబా సులోచన ఇంటికి వెళ్ళాడు. కరుణ చెప్పమన్నది చెప్పేసి, సులోచన కాఫీ తీసుకుని వెళ్దుగాని రాము అన్నా. చదువుకోవాలక్క నెమ్మదిగానే చెప్పి వచ్చేశాడు. రాము గేటు తీసుకుని వచ్చేస్తుంటే గోపి సరిగ్గా అప్పుడే వస్తున్నాడు. రాము గోపి రాకని పట్టించుకోలేదు. గోపి మాత్రం రాము వెళ్ళిన వైపే ఓ మారు చూసి లోపలికెళ్ళాడు. సులోచన కూర్చోమన్నా గోపి అట్టేసేపు కూర్చోలేదు. పని మీదే ఇటొచ్చాను. ఎలాగూ వచ్చానని ఇటొచ్చాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలిగా. 10 అంటే 10 నిమిషాలు నిలబడి వెళ్ళిపోయాడు. కారు నడుపుతూ గోపి అంతకన్నా వేగంగా ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలు క్రమంగా ఒక రూపానికొచ్చాయి. తను చేసిన దానికి పరిణామాలు దృశ్యాలుగా కళ్ళ ముందు మెదిలి పెదాల చివర చిరునవ్వు నాట్యం చేసింది. తల వంచుకొని ఆలోచిస్తూ గబగబా నడిచి వెళ్తున్న రాము తన పక్కన తనని రాసుకునేంత దగ్గరగా ఆగటంతో ఉలికిపాటుగా తలెత్తుతూ తూలి పడబోయి నిలదొక్కున్నాడు. కారు ఆగిన మరుక్షణం గోపి వెంటనే డోర్ తెరుచుకుని దిగాడు. అలా దిగుతూనే, అరే దెబ్బ తగిలిందా
ఆతృతగా అడిగాడు. అసలే తిక్కతిక్కగా ఉన్నాడు. అందులో డబ్బుండేవాళ్ళు, అందులో ఈ కార్లు ఉండేవాళ్ళు. వాళ్ళు దర్జాగా కారులో కూర్చుని వాన నీళ్లు, దుమ్ము ధూళి బాటసారుల మీద చిమ్మి ఏం పట్టనట్టుగా వెళ్ళిపోవటం ఎన్నోసార్లు చూశాడు. అందుకే తగిలితే ఏం, మీకేమైనా నొప్పా బాధ విసురుగా అన్నాడు. అబ్బో, అక్కగారి కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టున్నాడు. సారీ, నీ పేరు? ముఖంలో కరుణని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని నింపి నెమ్మదిగా అడిగాడు. గోపి ముఖంలో, ముఖ్యంగా ఆ కళ్ళలో ఏం శక్తి ఉందో రాము అంత విసురుగా మాట్లాడినందుకు మనసులోనే బాధపడ్డాడు. గోపి నుండి మెల్లగా చూపులు తిప్పుకుంటూ, దెబ్బలేం తగల్లేదు అన్నాడు. నీ పేరు చెప్పడానికి అభ్యంతరం లేదుగా? రాము భుజం మీద చేయి వేస్తూ మృదువుగా అడిగాడు. ఇతను గొప్పవాళ్ళు చాలామందిలా గర్విష్టి కాదు, మర్యాదస్తుడు, మంచివాళ్లా ఉన్నాడు అనుకున్నాడు రాము. రాము, రా, కార్లో డ్రాప్ చేస్తాను. అబే, వద్దండి. గోపి మంచితనానికి తబ్బిబ్బవుతూ కంగారుగా అన్నాడు. ఏం, మా కారు ఎక్కకూడదా అన్నాడు. అదేం కాదు సార్, ఎంత, పావుగంటలో వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళలేవని కాదు, నా వల్ల నీకు చిన్న ఇబ్బంది కలిగింది. నువ్వు మంచివాడివి కాబట్టి దెబ్బేమీ తగలలేదన్నావు. ఏ మోకాలికో దెబ్బ తగిలే ఉంటుంది. నా మీద నిజంగా కోపం లేకపోతే కారెక్కు. ఎంతో మర్యాదగా, అభిమానంగా, ఆప్యాయంగా మాట్లాడాడు గోపి. ఆ మర్యాదకి తలొంచాడు రాము. ఆ అభిమానానికి కరిగిపోయాడు. గోపి వెనక్కి వచ్చి కారులో కూర్చున్నాడు. ఏం చదువుతున్నావు? గోపి అడిగాడు. ఇంటర్ అండి. రాము, మాటమాటికి ఈ అండి, సార్ అన్న పదాలు వదిలేయి. నా పేరు గోపి. గోపి అని పిలువు చాలు. అబ్బే, నాకలా అలవాట్లేదండి. ఏం? కనుబొమ్మలు ముడిచి అడిగాడు. ఏం లేదు, అయినా మీరు గౌరవించదగ్గ వ్యక్తిలాగే కనిపించారు. నేను చెడ్డవాళ్ళని ఎంత ద్వేషిస్తానో మంచి వాళ్ళని అంత గౌరవిస్తాను. గుడ్. ఈ విషయంలో మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. చెడ్డవాళ్ళకి నేను ఆవిడ దూరం ఉంటాను, మంచి వాళ్ళకి ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. గోపి మాటలు వింటుంటే రాము తన చిరాకుని తాత్కాలికంగా మర్చిపోయాడు. డబ్బున్న గోపి ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు. ఏ డబ్బు లేని ఆ మాస్టర్ గాడి భార్య, పిల్లలు రాము గుప్పిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. రాముతో మాట్లాడుతూ రాముని ఓరగా శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు గోపి. రాము చాలా చిరాగ్గా, విసుగ్గా, కోపంగా కూడా ఉన్నాడని గ్రహించాడు. ఆ కరుణ తమ్ముణ్ణి కూడా అలా అథారిటీ చేస్తుందన్నమాట. కరుణకి మంచి మనసు అనేది ఉంటేగా రాక్షసి. ఆ రాక్షసికి బుద్ధి చెప్పాలి. గోపి కార్ని ఓ హోటల్ ముందు ఆపాడు. ఈ క్షణం నుండి మనిద్దరం స్నేహితులమని ఇందాకనే చెప్పాను. ఆ సందర్భంగా మనం కలిసి కనీసం కాఫీ అయినా తీసుకోవాలి అన్నాడు. గోపి ఒక కాఫీతో వదిలిపెట్టలేదు. 2-3 రకాల పలహారాలు కూడా తెప్పించాడు. రాము వద్దని వారించినా గోపి వినలేదు. రాముకి కొత్త అనుభవంలా ఉంది. హోటల్ పక్క నుంచి వెళుతూ, అది చిన్న చిన్న హోటళ్ల ముందు నుండి వెళుతూ ఓరగా ఆశగా చూసేవాడు. కూల్ డ్రింక్ షాప్ ముందు నుండి వెళ్తూ ఒకేసారి 2 కూల్ డ్రింక్స్ తాగితే ఎలా ఉంటుందో ఊహించుకొని పెదవులు తడుపుకునేవాడు. ఎప్పుడూ హోటల్కి వెళ్ళలేదు. ఘుమఘుమలాడే ఆ ఫలహారాలు రుచి చూడలేదు. అయినా ఇప్పుడు రాము తన కళ్ళ ముందు రకరకాల ఫలహారాలు గుమగుమలాడుతూ నోరూరిస్తున్నా చప్పున తినలేకపోయాడు. చాలా మొహమాటంగా అనిపించింది. ఇది ఏ తండ్రో తల్లో డబ్బులిచ్చి ఏదైనా కొనుక్కో అంటే పావలతో కొనుక్కున్నా సంతోషంగా దర్జాగా తినేవాడు. గోపి ఎంత మంచివాడిగా అనిపించినా 10 నిమిషాల పరిచయంలో అతను టిఫిన్ పెట్టిస్తే తినటానికి మొహమాటంగా ఉంది. క్విక్ రాము, నాకు బాగా ఆకలిగా ఉంది. రాము రెప్పపాటు కాలం ఆశ్చర్యంగా చూశాడు. కారున్నవాడు బాగా డబ్బున్నట్టే. అంత డబ్బున్నవాడు ఇంటి దగ్గర నౌకర్లుంటారు. నోట్లో మాట నోట్లో ఉండగానే అమర్చి పెడతారు. గోపి మళ్లీ గుర్తు చేయటంతో టిఫిన్ తినసాగాడు. తన ఇల్లు ఎక్కడో చెప్పడానికి రాము అభిమానపడ్డాడు. ఆ ఇల్లు చూస్తే తనకే కంపరం. అలాంటిది గోపి లాంటి వాళ్ళసలు రాలేరు అనుకుని మెయిన్ రోడ్డు మీదే కారు ఆపించి దిగిపోయాడు. వస్తానండి. చాలా థ్యాంక్స్, కృతజ్ఞతగా నమ్రతగా అన్నాడు. మన స్నేహం మధ్య అలాంటి మాటలు వాడకూడదు. నువ్వు అరిచి గోల చేయనందుకు నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వస్తా, బై అని వెళ్ళిపోయాడు. కారు వెళ్ళిన వైపే అలాగే చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత ఇంటి ముఖం పట్టాడు. జరిగిందంతా కల్లా అనిపిస్తుంది. నోరింకా సువాసనగానే ఉంది.
కారులో మెత్తని సీటు మీద ఇంకా కూర్చున్నట్టే ఉంది. రాము అటు ఇటు చూశాడు. ఎవరూ తన్ని గమనించటలేదని గ్రహించి చప్పున చేయి ముక్కు దగ్గరికి పోనిచ్చి గట్టిగా గాలి పీల్చాడు. దోస తాలూకు సువాసన ఇంకా పోలేదు. చేయి మళ్ళీ మామూలుగా దించేశాడు. డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే తిండికి ముఖం వాచక్కర్లేదు. టిఫిన్ తిన్నాక మళ్ళీ మళ్ళీ ఇలా చెయ్యి వాసన చూసుకోనక్కర్లేదు. గోపి మంచివాళ్లాగే ఉన్నాడు. తను ఈ సంవత్సరం పాస్ అయిపోతే గోపి దగ్గర ఎంత చిన్న ఉద్యోగం అయినా సంతోషంగా చేయవచ్చు అనుకున్నాడు. ఈ మధ్య పూర్తిగా కలతపడిన మనస్సు మీద గోపి హఠాత్తుగా కురిపించిన అభిమానం, ఆదరణ పన్నీటి వర్షంలా అనిపించింది. మనసు తేలికై దూది పింజగా ఎగరసాగింది. ఇంటికి రాగానే మళ్ళీ ఏదో దిగులు. రాముకి ఎందుకో ఈ ఇల్లంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఇది ఇల్లులా లేదు, సామాను కొట్టులా ఉంది. వెధవిల్లు. మనసులోనే చిరాకు పడిపోయాడు. రాము, ఇంత ఆలస్యమైందేరా? కరుణ అడిగింది. ఆలస్యమైంది అన్నాడు చెప్పులు విడిస్తూ. కాళ్ళు కడుక్కు వచ్చి చాప పరుచుకొని పడుకున్నాడు. అదేం పడుకుంటావు? భోజనానికి లే, సావిత్రి అంది. ఆకల్లేదు, కళ్ళు తెరవకుండానే అన్నాడు. వెళ్ళేటప్పుడు తినమంటే వచ్చాక తింటా అన్నావు. లేచి తిను రాము. ఆకలి లేదంటే తిను తిను అంటావు. ఆకలేసినప్పుడు నేను పెట్టుకొని తింటాలే, విసుగ్గా అని అటు తిరిగి పడుకున్నాడు. తినాలిట. కడుపు మండిపోతున్నా ఎప్పుడు పల్చని పప్పు నీళ్లు, కాయిల్లాంటి అన్నం. చీదరింపుగా అనుకున్నాడు. ఇప్పుడే ఎండలోంచి వచ్చాడుగా. నువ్వు మందు వేసుకొని పడుకోమ్మా. కాసేపున్నాక వాడు నేను తింటాంది. తల్లికి మందు తర్వాత బ్రెడ్డు పాలు ఇచ్చింది. 1 గంట వరకు చూసి అప్పుడు రాముని లేపింది. ఇక తింటే గాని వదలరని రాము లేచి అన్నం తిని పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు. తను తప్పక పాస్ అవ్వాలి. తను పాస్ అయి గోపిని ఉద్యోగం ఇమ్మని ఈ దరిద్రం నుంచి బయటపడాలి అనుకున్నాడు. అప్పుడే గోపి వచ్చి డ్రెస్ మార్చుకోబోతున్నాడు. కల్పన సుడిగాలిలో వచ్చింది. ఓ, దొరగారు ఇంట్లోనే ఉన్నారన్నమాట, హేళనగా అంది. అవును, దొరసాని గారు, గోపి నవ్వుతూ అన్నాడు. కల్పనకి చిర్రెత్తుకొచ్చింది. నన్నేం హేళన చేయక్కర్లేదు, కోపంగా అంది. ఎప్పుడూ ముక్క మీదే ఉంటుందేం కోపం? నువ్వు నీకు దొరగారు అని నన్నంటే ఇలాగే ఉడుక్కున్నానా? నా మాటలు నికార్స్గా ఉంటాయి, అందుకని నీకు ఉడుక్కోవాల్సిన పని లేదు. నీ మాటలు కల్లబొల్లి మాటలు, నీ చేతలంతా నటన. రోషంతో పెదాలు అదురుతుండగా అంది. కల్పన, ఏంటా మాటలు? కల్పన గోపికి చాలా కొత్తగా కనపడింది. ఉన్న మాటలే, ఏమీ తెలియనట్లు. ఇంకా డబ్బా ఇస్తే నమ్ముతాననుకున్నావా? రోషంగా అంది. చెప్పేది తిన్నగా చెప్పు. గోపికి చిరాకేసింది. కల్పన లోపలికొచ్చింది. సూటిగా గోపి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. మీ మమ్మీ డాడీలతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? అయోమయంగా చూశాడు. ఏం చెప్పావో అప్పుడే మర్చిపోయావా? మర్చిపోవటం నీకంత తేలికన్నమాట. కల్పన గొంతులో హేళన తొంగి చూసింది. కల్పన, నా కోపం తెప్పించకు. చెప్పడం ఏంటి, మర్చిపోవడం ఏంటి? నేనేం చెప్పాను? నువ్వేం చెప్పకుండానే ఆంటీ చెప్పిందంటావా? మమ్మీనా? ఆంటీయే చెప్పింది. నేనంటే నీకు ఇష్టం లేదని, రోషంగా అంది. కల్పన కళ్ళల్లో నీళ్లు తిరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కల్పన, అవును, నువ్వు చెప్పావా లేదా? రెట్టించింది. గోపి మాట్లాడలేదు. డబాయించలేకపోతున్నావా గోపి? లేకపోతే నాకు తెలిసిపోయిందని భయపడుతున్నావా? నువ్వు అర్థం చేసుకోలేదని బాధపడుతున్నాను. అప్పుడు అర్థం చేసుకోపోయినా ఇప్పుడు నీ బుద్ధి ఏంటో అర్థమైంది. కల్పన, ఏం ఉన్నమాటంటే అంత కోపం ఎందుకు? నేనంటే ఎందుకు ఇష్టం లేదు? నేనేం తప్పు చేశాను? నేను అందంగా ఉండనా? ఇంతవరకు ఒకే ప్రాణం అన్నట్టుగా ఉండి హఠాత్తుగా మీ మమ్మీతో ఏకమై ఇష్టం లేదనేస్తావా? కల్పనకి దుఃఖం తోసుకొస్తుంది. ఎలాగో ఆపుకుంటుంది. నువ్వేం తప్పు చేయలేదు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వంటే ప్రాణమే. ఆహా, అందుకేనా ఇంత ఏడిపిస్తున్నావు? నీ గుండెల్లో నాకే స్థానం ఉందనుకున్నాను. నన్ను తప్ప ఎవరిని ఇష్టపడవు అనుకున్నాను. నన్ను నమ్మించి మోసం చేశావు, అర్చినట్టే అంది. నేనెవ్వరినీ నమ్మించలేదు, మోసం చేయలేదు. నా గుండెలో మంచి వాళ్ళందరికీ స్థానం ఉంటుంది. నువ్వు, ఆంటీ, మమ్మీ, డాడీ. ఆపు, 2 చెవులు మూసుకుంటూ అరిచినట్టుగా అంది. నువ్వింత మోసగాడివని ఇప్పుడే తెలిసింది. మీలా డబ్బు లేదనేగా. కల్పన, చెప్పేది వినవేం? అసలు నువ్విలా కూర్చో అంటూ కల్పన భుజాలు 2 పట్టుకుని కూర్చోబెట్టబోయాడు. కల్పన అతని చేతులు విసిరికొట్టింది.
ఆంటీ బుద్ధి ఎప్పుడో గ్రహించాను. నువ్వు చదువుకున్నావు, సంస్కారం ఉన్న మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను. మీ మమ్మీలా డబ్బు పిచ్చి నీకు ఉందని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇంతవరకు నువ్వు కల్లా కపటం తెలియని మంచి మనిషివనుకున్నాను. కల్పన, నేను చెప్పేది వింటావా లేదా? గోపి కల్పన దగ్గరికి రాబోయాడు. నువ్వు నాకేం కథలు చెప్పక్కర్లేదు. ఆంటీయే బోల్డని కల్పిత కథలు చెప్పింది. మీకు అభిమానులు అక్కర్లేదు, డబ్బు హోదా ఉన్నవాళ్ళు కావాలి. కానీ నన్ను ఇంత ఉసురు పెట్టి నువ్వేం సుఖపడతావో నేను చూస్తాను. ఆడదాని మనసు ఎంత మండితే శపిస్తుందో నీకు అనుభవంలోకి వస్తుంది. కల్పన, నీకు అన్యాయం చేశాను, అనుభవిస్తున్నాను అని కుమిలిపోయే రోజులు నీకు రాకపోవు. ఏడుస్తూ గబగబా అనేసి గోపి మధ్యలో ఏం చెప్పబోయినా వినిపించుకోకుండా సుడిగాలిలా వెళ్ళిపోయింది. గోపి చిరాగ్గా మంచం మీద కూర్చున్నాడు. మమ్మీ ఏదో అంటే తన మీద చిరాకు పడుతుందేంటి? కల్పనకి బుద్ధి లేదు. తనకి పెళ్లి ఇష్టం లేదన్నాడు. దానికి ఇంత గొడవ ఎందుకు? కల్పనకి కోపం ఎక్కువ. ఆ కోపం తగ్గాక సారీ గోపి అంటూ తనే వస్తుంది అనుకున్నాడు. కానీ గోపి అనుకున్నట్టుగా కల్పన కోపం తగ్గలేదు. కల్పనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కల్పన పీడ వదిలిపోయినందుకు జగదంబ సంబరపడిపోయింది. ఆ ఆనందం భర్తతో పంచుకోవటానికి లేక గోపితో అంది. గోపి, కల్పనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. కల్పనకి అప్పుడే పెళ్ళా? ఆశ్చర్యంగా అడిగాడు. ఏం చిన్నపిల్లేంటి? నీకన్నా 3 ఏళ్లే చిన్నది. కల్పనకి చాలా కోపం వచ్చింది మమ్మీ. వస్తే రాని. దాని కోపానికి మనమేం భయపడక్కర్లేదు. మనకి ఇష్టం లేని పని దానికి కోపం వస్తుందని చేస్తామా? అదేం పెద్ద విషయం కాదన్నట్టు తేల్చిపారేసింది. అవును, తనకి పెళ్లి చేసుకోవాలని లేనప్పుడు తనేం చేస్తాడు? అయినా కల్పనకి పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ తను మాట ఇవ్వలేదు. చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. తనకి కల్పన అంటే ఎప్పుడూ ఇష్టమే. కల్పనే అనవసరంగా తొందరపడి కోపం తెచ్చుకుంది. దానికి తనేం చేస్తాడు అనుకున్నాడు. గోపి ఆ విషయాన్నంత సీరియస్గా తీసుకోలేదు. 4 రోజులు పోతే కల్పన కోపం మర్చిపోయి తనే పలకరిస్తుందనుకుంటున్నాడు. కల్పన చాలా పట్టుదలగా ఉంది. ఆ మర్నాడు, మమ్మీ, గోపిని ఆ జగదాంబని తలదన్నే సంబంధం తీసుకురా. వెంటనే పెళ్లి చేసుకొని వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా దర్జాగా తిరుగుతాను రోషంగా అంది. పిచ్చిపిల్ల, వాళ్ళని తలదన్నే సంబంధం కాదు కదా. తమ తాహతుని తలదన్నే సంబంధమే తను తీసుకొని రాలేదు బాధగా అనుకుంది. ఆ వేళలో ఏ సంబంధం తీసుకొచ్చినా కల్పన చేత ఒప్పించడం కుదరని పనిని గ్రహించిన యశోద ఆ ప్రయత్నాలే మానుకుంది. కాస్త ఆలస్యమైనా కల్పన కొంచెం శాంతించాక అప్పుడే ప్రయత్నం చేయవచ్చని ఊరుకుంది. కల్పన 1 వారం రోజులకే చిక్కి సగమైంది. గోపి రాముతో బాగా పరిచయం పెంచుకున్నాడు. తన మాటలతో రాముని ఆకట్టుకున్నాడు. తను తక్కువ మాట్లాడి రాము చేత ఎక్కువ మాట్లాడించి రాము గురించి బాగా తెలుసుకున్నాడు. మీరేమీ అనుకోకపోతే ఒక అభ్యర్థన అడిగాడు ఓసారి రాము. అభ్యర్థన అనద్దు, ఏది అడగాలని ఉన్నా నిస్సందేహంగా అడిగాయి. నేను ఇంటర్ పాస్ అవగానే మీ దగ్గర ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం ఇవ్వగలరా? తలదించేసుకున్నాడు. పూర్ బాయ్ అంటూ రాము భుజం మీద చేయి వేశాడు. ఇంత అమాయకుడవైతే ఈ ప్రపంచంలో ఎలా బతుకుతావు? జబర్దస్తిగా ఉండాలి. రాము చేతివేళ్లు చూసుకుంటూ ఉండిపోయాడు. ఉద్యోగం వయసు లేనిదే, ఉద్యోగానికి అంత తొందరపడిపోతున్నావు? ఇంకా చదవ్వా? నాకు ఉద్యోగం చాలా అవసరం తలెత్తకుండానే అన్నాడు. ముందు శ్రద్ధగా చదువుకొని పరీక్షలు బాగా రాయి. ఆ తర్వాత ఉన్న విషయాలు మాట్లాడుకుందాం. అలా రాముని అస్తమానం కలుసుకొని ప్రోత్సహిస్తూ చాలా సన్నిహితుడిగా మసిలాడు. ఒక్కరోజు గోపిని చూడకపోతే రాముకి దిగులుగా వెల్తిగా ఉంటుంది. రాము ముఖంలో ఈ మధ్య కొంచెం హుషారు చూసిన కరుణ దారిలో పడుతున్నాడని సంతోషించింది. కానీ రాను రాను ఇంట్లో వారానికి 2 రోజులు పూర్తిగా అన్నం తినడం మానేశాడు. మిగతా రోజుల్లో కూడా ఇదేం కూర, ఇది కూరేనా, ఇది పప్పా, మజ్జిగ పొయ్యి అని గుప్పెడన్నం పెట్టుకుని మజ్జిగన్నం తిని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు డ్రెస్ చేసుకోవటంలో, క్రాఫ్ట్ తూకోవటంలో ప్రత్యేకమైన శ్రద్ధ, మార్పు వచ్చాయి. కరుణకు రాము ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది. అన్నం ఎందుకు వద్దు రాము? నేను ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదుగా అంది. ఆకలేదు, చదువుకుంటూనే జవాబిచ్చాడు. ఏది వండారో నా ఆలోచనే లేకుండా పచ్చడి మెతుకులు పెట్టిన ఆవురావురుమని తినే రాము ఆకలి లేదని భోజనం మానేస్తున్నాడు. కరుణకి బాధగా అనిపించినా ఈ మధ్య చదువు ఎందు
అశ్రద్ధ కలిగిన రాము మళ్ళీ శ్రద్ధగా చదువుతున్నాడు. ఈ పరీక్షలు అయ్యే వరకు ఓపిక పట్టదలుచుకుంది. గట్టిగా తనేదైనా అంటే మళ్ళీ చదవటం మానేస్తాడేమోనని భయపడింది. శుభ చేసిన పని రాము మీద ఎంత దెబ్బ కొట్టింది. శుభ ఎలా ఉందో. అతను మోసం చేయకుండా పెళ్లి చేసుకున్నాడా? చేసుకునే ఉంటాడు. చేసుకుంటే ఒక్కసారి వచ్చి అమ్మను చూడాలనిపించలేదా? కరుణ మనసు చేదుతున్నట్టయింది. ప్రకాష్ కోరిక మీదట కరుణ ప్రకాష్ వెంట బజార్కు వెళ్ళింది. మర్నాడు ప్రకాష్ చెల్లెలి పుట్టినరోజు. హఠాత్తుగా చీర తీసుకొని వెళ్ళి చెల్లెల్ని సర్ప్రైజ్ చేద్దామని అడిగాడు. కరుణ రానని చెప్పలేక అతని వెంట షాపింగ్కి వెళ్ళింది. చీర, బ్లౌజ్ పీస్ తీసుకొస్తుంటే సులోచన కనపడింది. కరుణ ఇద్దరిని ఒకరికొకరి పరిచయం చేసింది. సులోచనని పరిచయం చేస్తూ, నా ప్రాణ స్నేహితురాలు, నా గురువు, దైవం కూడా అంది. టెలిఫోన్ ఫ్రెండ్ అని చెప్తే నాకు అర్థమైపోయేది, ప్రకాష్ అన్నాడు. అన్ని సంగతులు సులోచనకు కూడా తెలుసు కాబట్టి ప్రకాష్ మాటలకి ముగ్గురు నవ్వుకున్నారు. ఆ ఒక్కరోజే తిట్టుకున్నారా? ఆ తర్వాత మమ్మల్ని రోజు తిట్టుకునేవారా? సులోచన నవ్వుతూ అడిగింది. అంత జ్ఞాపక శక్తి ఉంటే ఉద్యోగం దొరకటానికి అన్నాళ్ళు ఎందుకు పడుతుంది చెప్పండి? ఆ రోజు మాత్రం మొదటిసారిగా ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య కలిగింది. మీరు అలా గొప్ప అదృష్టవంతులనుకున్నాను. ఆ నిర్ణయం తప్పని మొన్నీ మధ్య తెలిసింది. ఎవరిని ఒక్కసారి చూడగానే గ్రహించలేమని కరుణ చెప్తే ఏమో అనుకుంది. ప్రకాష్ చాలా చనువుగా మాట్లాడతాడని గ్రహించింది. వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రకాష్ వాళ్ళిద్దరినీ వాళ్ళింటికి ఆహ్వానించాడు. ప్రకాష్ వెళ్ళిపోయాక సులోచన అడిగింది, రాముకి పరీక్షలు అయిపోయాయి. టైప్లో చేర్పించలేకపోయావా? నేర్చుకోడట, ఉద్యోగం చేస్తాడట. ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయేంటి? శుభ వెళ్ళిపోయాక ఆ మాస్టారి భార్య పిల్లలు అల్లరి చేసి వెళ్ళటంతో రాములో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. సులోచన ఆమె కోసం, ఆమె ఆరోగ్యం బాగుపడాలని ఎన్నోసార్లు శుభ మీద మా నాన్న మీద వచ్చిన కోపాన్ని దిగమింగుకునేవాడు. ఇప్పుడు ఆవిడతో మాట్లాడనే మాట్లాడు. నెల రోజులుగా చాలా మార్పు వచ్చింది. ఇంట్లో ఓ రోజు భోంచేస్తే 2 రోజులు చేయడు. నెమ్మదిగా అడిగితే జవాబు ఇవ్వడు. గట్టిగా అడిగితే కేకలు పెట్టి బయటికి వెళ్ళిపోతాడు. అమ్మకి వీడి దిగులు ఎక్కువైంది. నేను మొదటే చెప్పానా? ఆడుకునే వయసు, సరదాగా తిరిగే వయసు, చిన్న పిల్లాడని ఊరుకోకూడదు కరుణ. నీ మంచితనం వాడు అర్థం చేసుకున్నాడా? మీ అక్కయ్యల్లా నువ్వు కూడా నీ స్వార్థం చూసుకుంటే తను ఏమయ్యేవాడో రాము కాస్త కూడా ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే రాము ఈ విధంగా ప్రవర్తించేవాడు కాదు. మర్నాడు ఎన్నింటికి వెళ్లాలో మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కరుణ బస్సు దిగి 10 అడుగులు వేసిందల్లా ఆ మట్టునే ఆగిపోయింది. రాము గోపి కారులోంచి దిగుతున్నాడు. రాము ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. గోపి బండి డోర్ లాగివేస్తూ ఏదో అంటున్నాడు. రాము ప్రసన్నంగా, గౌరవ సూచకంగా తల ఊపుతూ ఏదో అంటున్నాడు. తర్వాత కారు వెళ్ళిపోయింది. రాము ఇంటికి రాలేదు. తిన్నగా ఎటో వెళ్ళిపోయాడు. కరుణ మనసు ఉడికిపోయింది. ఇంటి పట్టున ఉండకపోవటానికి, ఇంట్లో సరిగ్గా భోంచేయకపోవటానికి, ఇంట్లో పదార్థాలు సహించకపోవటానికి ఇదన్నమాట కారణం. తన ఉద్యోగం తీయించలేక ఈ విధంగా తన మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాడన్నమాట. ఇంటికి వెళ్ళిన కరుణ రాము కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. రాత్రి 7 వరకు రాము రాలేదు. కరుణ సీరియస్గా ఉన్న రాము పట్టించుకోనట్టే వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాడు. రాము, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది. ఎక్కడి నుండి వస్తాను? ఫ్రెండ్ దగ్గర నుండి. అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న అన్నట్టు అన్నాడు. ఎవరా ఫ్రెండు? ఆఖరికి నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళావో కూడా మీకు చెప్పాలా? గొంతు పెంచుతూ అన్నాడు. గొంతు తగ్గించు. ఇక్కడ ఎవరికీ చెవుడు లేదు. ఆ స్నేహితులు మంచి వాళ్ళైతే చెప్పక్కర్లేదు. అది వరకు ఎప్పుడైనా అడిగానా? అదే, ఇప్పుడెందుకు ఇన్ని ఆరాలు పెడుతున్నావని అడుగుతున్నాను. ఎందుకా? నీ ప్రవర్తన ఆరాలు పెట్టేదిగా ఉంది కనుక. ఒక్కసారిగా నీకు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు అయిపోయాయా? ఓ, అర్థమైందన్నట్టు తలెగరేశాడు. ఏం అవకూడదా? మీకు నేను చెడ్డవాడినైనంత మాత్రాన అందరికీ చెడ్డవాడిని అనుకుంటున్నారా? రోషంగా అన్నాడు. నువ్వు చెడ్డవాళ్ళవని మేమెప్పుడూ అనలేదు. కొత్త స్నేహాలు చేసి నువ్వు మేము మాట్లాడిన ప్రతి మాట తప్పుగా తీసుకుంటున్నావు. ఎవరి కారులో నువ్వు వచ్చింది? కరుణ చూసిందని గ్రహించాడు. చెప్పడానికి భయమెందుకు అనుకున్నాడు. గోపి గారు, అతను చాలా మంచివాడు. మనుషులను అర్థం చేసుకుంటాడు, గర్వంగా చెప్పాడు. కరుణకి చాలా కోపం వచ్చింది.
మనుషుల్ని అర్థం చేసుకోవటం కాదు, మచ్చిక చేసుకుంటాడు. అయినా నీ వయసేంటి, అతని వయసేంటి? రాము, గొప్పవాళ్లతో అసలు స్నేహం చేయకూడదు. తెలుసో తెలియకో జరిగిందేదో జరిగిపోయింది. ఇక అతనితో కారులో వెళ్ళటం కానీ మాట్లాడడం కానీ వద్దు, ఖచ్చితంగా చెప్పేసింది. కరుణ మాటని రాము గౌరవించలేదు. గొప్పవాళ్లంతా చెడ్డవాళ్లు గారు, బీదవాళ్లంతా మంచివాళ్లు గారు. గోపి చాలా మంచివాడు, అతనితో నేను స్నేహం మానలేను. తాను ఖచ్చితంగా చెప్పేశాడు. రాము, పెద్దగా అరిచింది కరుణ. గట్టిగా అరవద్దని, ఇక్కడెవరికీ చెవుళ్లేదని ఇంత క్రితమే అన్నావు, గుర్తు చేశాడు. కరుణ కోపం నషాళానికి అంటింది. ఇంతవరకు అసలు సంగతేంటో తెలియక శ్రోతగానే ఉన్న సావిత్రి రాము కరుణతో కూడా ఆ విధంగా ప్రవర్తించటంతో ఊరుకోలేకపోయింది. రాము, అలాగేనా మాట్లాడడం? అక్క ఏం చెప్పినా నీకోసమే చెప్తుందిరా. నేను కాని పనులేం చేయటం లేదని 1,00,000 సార్లు చెప్పాను. మీ జోలికి నేను రానప్పుడు నా జోలికి మీరెందుకు వస్తారు? మీకు మంచి వాళ్ళంతా చెడ్డగానే కనిపిస్తారు. ఇంటికొచ్చి మీద పడి కొట్టేవాళ్ళు మీకు మంచివాళ్ళు. కరుణకి తల దిమ్మెక్కినట్టయింది. రాము ఇంటర్ పాస్ అయ్యాడు. 2nd క్లాస్ వచ్చింది. పాస్ అయినందుకు సావిత్రి, కరుణ చాలా సంతోషించారు. రాముకి ఏం సంతోషం లేదు. రాము ప్రవర్తనలో కూడా ఏం మార్పు లేదు. రాము గోపితో కారులో తిరగటం కరుణ 2-3 సార్లు చూసింది. నెమ్మదిగా చెప్పినా కసురుకున్న రాములో మొండితనం ఎక్కువైందే కానీ తగ్గలేదు. అది వరకు తల్లంటే ఎంతో అభిమానం ఉండేది. కరుణ అంటే అభిమానంతో పాటు గౌరవం కూడా ఉండేది. కరుణ ఎప్పుడూ రాముని కసురుకోలేదు. అలాగే రాము కరుణ మాటకి ఎప్పుడూ జవదాట్లేదు. ఇప్పుడు అసలే తిక్కగా ఉన్న రాముని గోపి కరుణ మీద కసితో రాముని రెచ్చగొట్టాడు. కారులో తిప్పాడు. హోటళ్లకి, సినిమాలకి, అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీలకి తీసుకెళ్లాడు. చిన్న చిన్న పందాలు కాసి డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పాడు. శుభ వెళ్ళిపోయిన కారణంగా ఆ గొడవ జరగటంతో విసుగ్గా, ముభావంగా ఉండే రాము గోపి ధర్మమా అని విసుక్కోవటం, కసురుకోవటం, ఊ అంటే అలిగి అన్నం మానేయటం, అదేమంటే ఇంట్లోంచి పోతాననటం వరకు వచ్చాడు. కరుణ చాలా సహనం పట్టింది. రాముని మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నం చేసింది. కరుణ ప్రయత్నాలు ఫలించలేదు. జరిగిన గొడవలు, సంఘటనలు ఏదో దురదృష్టం కొద్దీ జరిగిపోయాయి. ఉన్న దాంట్లో గుట్టుగా కాలక్షేపం చేద్దాం అనుకుంటే రాము ఊహించని విధంగా మారిపోయాడు. తనని ₹1 అడగటానికి 4 రోజులు ఆలోచించి చివరికి బెదురుగా అడిగే రాము నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాడు. ఇంక కరుణ సహించలేకపోయింది. 4 రోజుల తర్వాత కరుణ ఆఫీస్కి వెళుతుంది. గోపి కారు వస్తుంది. కరుణని అంత దూరంలో చూడగానే గోపి కారు స్లో చేశాడు. కరుణని పరీక్షగా చూశాడు. కరుణ చాలా కృంగిపోయినట్టుగా కనబడటంతో అతని పెదాల మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఇది కరుణ దృష్టిని దాటిపోలేదు. కారు కొద్దిగా స్లో అవటం, ఆ ముఖంలో గెలిచాననే ఆనందం గ్రహించేసరికి ఇక సహించలేకపోయింది. అది వరకులా అతనితో గొడవెందుకని తలంచుకుని వెళ్ళిపోలేదు. ధైర్యంగా కారుకి ఎదురుగా నడవసాగింది. కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఏం బ్రతకాలం లేదా? సద్దామన్నా నీలాంటి వాళ్ళు సావనిస్తేగా. ఎప్పుడూ గోపిని చూస్తూనే ముఖం తిప్పుకునే కరుణ నిదానంగా అతని కేసు చూస్తూ అంది. నిన్ను చావనీయను, నువ్వు బ్రతికే ఉండాలి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నేను నీకేం అపకారం చేశానని నన్ను ఇలా వెంటాడుతున్నావు? నన్ను ఏడిపిస్తే చచ్చిన నీ స్నేహితుడు బతికొస్తాడా? వాడు బ్రతికొస్తాడంటే ఏమైనా చేసేవాణ్ణి. ఏం చేయటానికి వెనుకాడేవాణ్ణి కాదు. వాడు బ్రతికి రాకపోయినా వాడి ఆత్మ సంతోషిస్తుంది. కరుణకి ఆవేశం వచ్చింది. అది 10 మంది తిరిగే రహదారని కోపాన్ని ఎంత నిగ్రహించుకున్నా బాధ, ఆవేదన వల్ల పెదాలు అదిరి కళ్ళు ఎర్రగాయే. ఆత్మట. నిజానిజాలు గ్రహించలేని వాడికి ఆత్మ గురించి తెలుసు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అవును, ఎంత తిక్కవాడివైనా నిజం ఒప్పుకున్నావు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. ఎప్పటికీ తప్పించుకోలేరు అనేసి వెళ్ళిపోయింది. రోషానికి ఏం తక్కువ లేదు అనుకుని కారు బ్యాక్ చేసుకుని తిన్నగా సులోచన ఇంటికి వచ్చాడు. సులోచన అప్పుడే భోజనానికి కూర్చోబోతుంది. గోపిని చూసి బహుకాల దర్శనం, రా భోంచెద్దు గాని అంది. గోపి రాముతో పరిచయం పెంచుకున్నాక అట్టే రావటం లేదు. ఇప్పుడు కాదు, నువ్వు బయలుదేరు అన్నాడు. ఎక్కడికి? సులోచన తెల్లబోయింది. ఎక్కడికేంటి? పార్టీ సంగతి మర్చిపోయావా?
లేక తప్పించుకోవాలని చూస్తున్నావా అన్నాడు. ఓ అదా, కారణం చెప్పకుండా పార్టీ ఏంటి అంది. నేను సంతోషంగా ఉన్నాను, అదే కారణం నవ్వాడు. నువ్వెప్పుడు సంతోషంగానే ఉంటావు, అది అందరికీ ఆనందమే గోపి అంది. ఇది గెలిచిన సంతోషం అన్నాడు. దేంట్లో గెలిచావో చెప్తే విని సంతోషిస్తాగా అంది. క్షణం మౌనంగా ఉన్న గోపి, ఓ పందెంలో గెలిచాను, బయలుదేరు తొందర చేశాడు. రాము గోపి సహాయంతో కాలేజీలో చేరాడు. అతని సహాయం కరుణకి విషంలా అనిపించింది. రాము తన చేయి దాటిపోవటంతో ఆ విషాన్ని గరళంలా మింగింది. ఇప్పుడు రాముతో ఏ విషయంలో వాగ్వివాదానికి దిగదు. భోజనానికి వస్తే భోజనం పెడుతుంది. పుస్తకాలకి ఫీజులకి డబ్బు తీసుకుంటే ఇస్తుంది. కరుణ పైకి మామూలుగానే తిరిగినా చెప్పుకోలేని దిగులతో చిక్కి సగమైంది. అప్పుడు వెళ్ళిన రామశాస్త్రి ఏమయ్యాడో మళ్ళీ తిరిగి రాలేదు. సావిత్రి ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. ఇంట్లో ఓ పెద్ద దిక్కు తోడుగా ఉంది అన్న ఆశ తప్ప ఏం లేదు. పచ్చగా ఉండే సావిత్రి నల్లగా అయిపోయింది. అందులో కళ్ళు గుంటలు పడిపోయి కళ్ళ చుట్టూ వాతలు పడినట్టు నల్లగా వలయాల్లా ఏర్పడటంతో తల్లి ముఖంలోకి దీక్షగా చూడాలంటే కరుణకి భయంగా ఉంది. అలా చూసినప్పుడు తల్లి ఇంకెన్నాళ్ళో బ్రతకదు అన్న అపనమ్మకం కలుగుతుంది. ఆ సత్యాన్ని తలుసుకొని భరించలేకపోతుంది. తల్లి పక్కన కూర్చుని ధైర్యవచనాలు చెప్దామంటే ఆవిడ బెంగంతా తన గురించేనని తెలుసుకొని అసలు ఓదార్చలేకపోతుంది. నీ పెళ్లి చూసే యోగం నాకు లేదేమో కరుణ. ఇదివరకు రాము ఎలా గట్టెక్కుతాడా, నిన్ను ఓ ఇంటిదాన్ని ఎలా చేయాలా అని బాధపడేదాన్ని. ఇప్పుడు రాము గురించి దిగుల్లేదు. వాడు ఎలాగైనా బ్రతికేయగలడనిపిస్తుంది. ఎంతైనా మగబిడ్డ కదా, తేలిగ్గా బ్రతకటం మగవాళ్ళకి ఆ దేవుడు వరంలా ప్రసాదిస్తాడు. సుఖంగా బ్రతకటం నీకు తెలియదే కరుణ. నిన్నలా పెంచానో, నువ్వే అలా పెరిగావో నేను చెప్పలేను. కానీ నీ కష్టమంతా ఈ కుటుంబానికే ధారపోసావు. ఆ పాపం ఊరికే పోదు. ఇప్పుడు డబాయించి సుఖపడుతున్నాననుకుంటున్నారేమో కానీ అమ్మా, ఏమిటది? నువ్వు మాట్లాడవలసిన మాటలేనా అవి? ఆడపిల్లగా నేనేం చేయకూడదా? నీకు సంతోషంగా అనిపించటం లేదా? కరుణ, నా బాధ నీకు అర్థం కాది. 5గురు సంతానంలో నువ్వొక్కదానివే ఇన్ని తిప్పలు పడుతుంటే నా ప్రాణం ఎలా ఒప్పుతుంది? ఆ దేవుడికి దయ ఎందుకు రాదో? కనీసం రాము అయినా నీకు సహకారంగా ఉంటే నేను నిశ్చింతగా కన్ను మూసేదాన్ని. అమ్మా, కరుణ ఏడుపు గొంతుతో అంది. నువ్వు ఇలా మాట్లాడితే నేను అసలు నీతో మాట్లాడను. వాడిప్పుడు శ్రద్ధగానే చదువుకుంటున్నాడుగా, ఇక దిగులెందుకమ్మా? పిచ్చి పిల్ల, నిన్ను నువ్వే ఓదార్చుకోవటంలో నీకు నువ్వే సాటి. చిన్న పిల్లవైనా నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నావు. అయినా నేను నిశ్చింతగా ఉండలేకపోతున్నాను. నీ బాధ నీ గురించి కాదుగా, మా గురించి. అందుకే నిశ్చింతగా ఉండలేకపోతున్నావు. మా గురించి ఇంకా దిగులు పడాల్సింది ఏముందమ్మా? నాకా ఉద్యోగం ఉంది. రాము చదువు 1 సంవత్సరం అయిపోయినట్టే లెక్క. ఇక 2 సంవత్సరాలు ఎంతలో జరుగుతాయి. డాక్టర్ నువ్వు ఏ ఆలోచనలు పెట్టుకోకపోతే త్వరగా కోలుకుంటావని చెప్పారు. నువ్వు ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తావు. నువ్వింట్లో తిరుగుతుంటే నాకు ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? కరుణకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి చూడకుండా చూపులు మళ్లించుకుంది. సావిత్రి కరుణ చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరింది. ఏ ఆలోచనలు పెట్టుకోనే కరుణ, నాకు లేచి తిరగాలనే ఉంది. నీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. జరిగేవి ఎలాగూ జరక్కమానవు. మనం తల్లో బద్దలు కొట్టుకుంటే మాత్రం ఏం చేయగలం? కాల నిర్ణయం ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. దిండు గోడకి ఆంచు, కాసేపు కూర్చుంటాను. తల్లికి అలా ధైర్యం కలగటం కరుణకి చాలా సంతోషం వేసింది. గబగబా లేచి 2 దిళ్ళు గోడకి ఎటవాలుగా పెట్టి తల్లిని లేపి కూర్చోబెట్టింది. ఏదైనా కలిపి ఇవ్వనా అని అడిగింది. ఏం తాగను, టీ పెట్టు, ఇద్దరం తాగుదాం. టీ కాఫీలు సహించడం లేదంటున్నావుగా, బత్తాయి కాయలున్నాయి, రసం తీసి గ్లూకోజ్ కలిపిస్తాను. ఇక తల్లి మాటకి ఎదురు చూడకుండా వెళ్ళి రసం తీసుకుని వచ్చి తల్లి చేత తాగించింది. ఆవిడ కరుణ వంట చేసుకునే వరకు అలా కూర్చుని మధ్య మధ్యలో కబుర్లు చెప్తూనే ఉంది. ఇక పడుకో అమ్మా, నడుం లాగుతుందేమో అంది కరుణ. నువ్వు అన్నం తినేయి కరుణ, తర్వాత పడుకుంటాను. రాముని రాని, అయినా ఇంకా 7 గంటలేగా అయింది. సావిత్రి ఇంకో అరగంట కూర్చుని పడుకుంది. కరుణ గిన్నెలు కడుక్కొని వచ్చేసరికి సావిత్రి పడుకుంది. ఇన్నాళ్ళకి తల్లి లేచి కూర్చుని 4 మాటలు మాట్లాడేసరికి
కరుణ మనసు తేలికపడినట్లయింది. అల్మరాలో పుస్తకం తీసుకుని చదువుకుంటూ పడుకుంది. ఈ మధ్య చాలా రోజులైంది పుస్తకాలు చదివి. చదవాలనిపించకపోయినా నిద్ర రాకుండా పేజీలు తిప్పుతూ అక్కడక్కడ చదవసాగింది. కొంతసేపటికి గురకలా వినిపించి తల తిప్పి తల్లి మంచం కేసి చూసింది. గుండెల మీద చేతులుంచుకుని పడుకుంది. బాగా నిద్రపట్టిందన్నమాట అనుకుంది. మళ్ళీ పుస్తకం చూడసాగింది. కానీ రాను రాను గురక పెద్దదైనట్టుగా అనిపించి లేచి కూర్చుంది. తల్లి దగ్గరకొచ్చి లేపింది. 4-5 సార్లు లేపినా పలక్కపోయేసరికి కరుణ భయపడింది. ఆ చీకట్లోనే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. భయం లేదు కానీ మీ వాళ్ళెవరైనా ఉంటే రప్పించటం మంచిది అన్నాడు. ఆ మాటతో కరుణకి కూడ తీసుకుంటున్న ధైర్యం కాస్త ఆవిర్లా అంతమైపోయింది. ఆస్పత్రిలో చేర్పించమంటారా? ఆశగా అడిగింది. అక్కడ ప్రాణం పోస్తారమ్మా? వాళ్ళు ఈ మందే ఇస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. మీ రుణం ఉంచుకోను. ఈ రాత్రి మీరు ఇక్కడుంటే మాకు ధైర్యంగా ఉంటుందండి. మా తమ్ముడు కూడా చిన్నవాడు. ఇంక నిగ్రహించుకోలేక ఏడ్చేసింది. ఎంతో ధైర్యంగా ఉండే కరుణ అలా ఏడ్చేసరికి ఆయనకి జాలేసింది. కంగారు పడకమ్మా, నేనుంటాలే అన్నాడు. కరుణకి ధైర్యం వచ్చింది. డాక్టర్ సావిత్రిని చూస్తూనే ఉన్నాడు. సావిత్రి పరిస్థితి ప్రమాదంగానే ఉందని గ్రహించాడు. ఆఖరి ప్రయత్నంగా ఇంకో ఇంజెక్షన్ ఇచ్చాడు. పావుగంట తర్వాత సావిత్రి కళ్ళు తెరిచి దాహం అంది. కరుణ గబగబా గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది. ఆవిడ కొద్దిగా నీళ్లు తాగింది. నువ్వు భోంచేశావా అని అడిగింది. కరుణకు చాలా సంతోషంగా ధైర్యంగా అనిపించింది. చేశానమ్మా. అమ్మా, నీకెలా ఉంది? డాక్టర్ గారు వచ్చారు. ఎలా ఉందని అడుగుతున్నారు అని. డాక్టర్ కేసి పర్వాలేదా అన్నట్టు చూసింది. ఆయన సావిత్రినే చూస్తున్నాడు. నాకా? బానే ఉంది. రాము వచ్చాడా? ఇంకా రాలేదు. వచ్చేస్తాడు. 10 నిమిషాలు కళ్ళు మూస్తూ తెరుస్తూ అలాగే ఉంది. అమ్మా, నిద్ర రావటం లేదా అని అడిగింది. సావిత్రి పెదాలు కదిలాయి కానీ మాట తెలియలేదు. ఏమిటంటూ ముందుకు ఒరిగింది. మీ నాన్న ఇంకా లేవలేదా? నాన్న? డాక్టర్ కేసి కంగారుగా చూసింది. ఆయన కరుణని జాలిగా చూశాడు. అది వరకు డబ్బు అన్న టైంకి ఇవ్వటం లేదని విసుక్కున్నా ఇప్పుడు కరుణని చూస్తే బాధగా అనిపించింది. అమ్మా, కళ్ళు మూసుకుని పడుకో. శుభ ఏం చేస్తుంది? మీరంతా అన్నాలు తినేయండి. నేను పెట్టనా? రానా? గొణుకుతున్నట్టుగా మాట్లాడుతుంది. డాక్టర్ చేయి చూసి మెల్లగా మంచం మీద పెట్టేశాడు. తల్లి చెయ్యి చల్లగా తగిలే వరకు ఎంతో ఆశతో తల్లి ముఖంలోకి అలా చూస్తూనే ఉంది. ఆ తర్వాత కొయ్యబారిపోయింది. డాక్టర్ ఓదార్పుగా కరుణ తల మీద చేయి వేశాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే రాము షాక్ తిన్నట్టయ్యాడు. కొయ్యబారిపోయి కొద్ది క్షణాలు తలుపుని ఆనుకుని నిలబడిన రాము అలాగే జారి నేల మీద కూర్చుండిపోయి మోకాళ్ల మధ్య తల దూర్చుకున్నాడు. తర్వాత ఎవరొచ్చారో ఏం మాట్లాడారో కూడా రాముకి తెలియదు. ఓ గంటకు కానీ రాము తేరుకోలేదు. ఆ తర్వాత తల్లి శవం పక్కన బోర్లా పడుకుని రోదించసాగాడు. ఎవరో వచ్చి బలవంతంగా రాముని అక్కడి నుండి బయటికి తీసుకెళ్లిపోయారు. ఆ రాత్రి పక్కింటి వారి చేత టెలిగ్రామ్ ఇప్పించింది కరుణ. తెల్లవారుతూనే పెద్ద కూతుళ్ళు 2 భర్తలతో వచ్చారు. అంత సుస్థి చేసి చివరి వరకు తమకు తెలియపరచలేదని కరుణని నిందించారు. తండ్రి గురించి కూడా ఏమీ రాయలేదని ఎగిరిపడ్డారు. ఏనన్నా కరుణ మాట్లాడలేదు. రాముకి విపరీతమైన కోపం వచ్చింది. కరుణ ఒక్కసారిగా వైరాగ్యంగా కనపడటంతో భయం పట్టుకుంది. రాముని తల్లి హఠాత్ మరణంతో రాముకి పట్టిన తిక్క ఒక్కసారిగా దిగిపోయింది. కోపంగా ఏదో అనబోయిన వాడే ఆగిపోయాడు. ఆ 10 రోజులు సులోచన, ప్రకాష్ అన్నీ వాళ్లే చూసుకున్నారు. 12 రోజు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడానికి బట్టలు సర్దేసుకుంటున్నారు. సులోచన అన్నీ గ్రహిస్తోంది. కరుణని కానీ రాముని కానీ మాతో రెండర్రా, 10 రోజులుండి వద్దురు గాని అని ఒక్కరూ అనలేదు. ఖర్చు మేం భరిస్తామని ఎవ్వరూ ముందుకు రాలేదు. కరుణ, అమ్మ పట్టుచీరలేవే, అమ్మ జ్ఞాపకార్థం ఓ చీర తీసుకెళ్తాను పెద్దక్క గారు అంది. ఏ చీరైనా సరే నాకోటి కావాలి, రెండో అక్క అంది. అమ్మ జ్ఞాపకార్థం అమ్మ చీరలు నాన్నే తీసుకెళ్లారు. వాళ్ళకేసి నిదానంగా చూస్తూ చెప్పింది. ఆ అంటూ నోళ్లు తెరిచారు. ఆయనకి సోమరిపోతనం నేర్పింది నువ్వు అమ్మే. మీరెందుకు అందనిచ్చారు? బీరువా కూడా అమ్మేశాడా? జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకక్క? అమ్మ లేనప్పుడు ఆ వస్తువులు మనకి ముఖ్యమా? కరుణకి దుఃఖం వచ్చినా ఎంతో నిగ్రహంతో ఆపుకుంది. కోపం వచ్చినా ఇంకేం అనలేక ఊరుకున్నారు.
ఇంకో అరగంటకి వాళ్ళు వెళ్ళిపోతారనగా పాతింటి పక్క వాటాలో అబ్బాయి ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అక్క, మీకు ఉత్తరం వచ్చింది అంటూ. ఎవరా అనుకుంటూ కరుణ ఆ కవర్ చింపింది. అది శుభ రాసింది. అయ్యో, ఒక్క 10 రోజుల ముందు రాసుంటే ఎంత బావుండేది అనుకుంది. గబగబా ఆతృతగా ఉత్తరం చదవసాగింది. కరుణ, ఎక్కువ రాసి నిన్ను విసిగించను. తెలివి తక్కువగా ఇంట్లోంచి వెళ్ళిపోయి నా నరకాన్ని నేనే చేతులారా సృష్టించుకున్నాను. నా గురించి అమ్మ నువ్వు ఎంత బాధపడి ఉంటారో, నా గురించి ఎన్ని అవమానాలని ఎదుర్కొని ఉంటారో ఇప్పటికీ అర్థమైంది. నా కళ్ళు తెరుచుకునేసరికి నా బ్రతుకు సర్వనాశనమైపోయింది. చచ్చిపోదామనుకున్నాను. చేసిన ఈ పాపంతో పాటు ఇంకా ఆ పాపం చేయలేక ప్రాణం నిలుపుకున్నాను. ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి ఒక ఆశ్రమంలో చేరాను. నా ముఖం మీకు చూపించలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మ నన్ను క్షమిస్తుందా? అమ్మ మంచిది, చాలా మంచిది. చల్లని మనసుతో నన్ను క్షమిస్తుంది. ఇప్పుడు నేను దేవుడి ధ్యానంలోనే మునిగిపోయాను. కరుణ, నీకు తోడుగా నిలిచి సహకరించేది పోయి ఇన్ని సమస్యల్ని సృష్టించుకొని మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి 10 రెట్లు బాధ అనుభవించాను. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించేశాను. చిన్నదానివైనా నోరు విడిచి అర్థిస్తున్నాను. నన్ను క్షమించు కరుణ. నిన్న భగవంతుడు చల్లగా చూస్తాడు. అనుక్షణం అమ్మ, నువ్వు, రాము నా కళ్ళల్లోనే మెదులుతారు. రెక్కలు కట్టుకుని మీ సమక్షంలో వాలిపోయి మీ ఒడిలో తలపెట్టుకుని దుఃఖం తీరేదాకా నేను చేసిన పాపం కడుక్కుపోయే వరకు ఏడవాలనిపిస్తుంది. కానీ ఈ జన్మకది తీరదు. మళ్ళీ జన్మ తప్పదంటే అమ్మ కడుపునే పుట్టాలి. అది కూడా నీకు అక్కగానే పుట్టి బుద్ధిగా ఉండాలని కోరికగా ఉంది కరుణ. చూసావా, 4 ముక్కలు రాద్దామని ఎంత ఉత్తరం రాశాను. ఇంకా రాయాలనే ఉంది. అయినా ఆపుకుంటున్నాను. అమ్మకి ఈ ఉత్తరం చూపించొద్దు కరుణ. శుభ కులాసాగానే ఉంది, బెంగలేదు అని చెప్పు. నా చరిత్ర నీ గుండెల్లోనే దాచుకో కరుణ. నీకు ఆ సహనం ఉందని తెలిసి ఇంత ధైర్యంగా రాశాను. రాముని అడిగానని చెప్పు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటాను. నిర్భాగ్యురాలు, నీ అక్క శుభ. ఎవరే రాశారు? పెద్దక్క గారు వస్తూ అడిగింది. కరుణ చప్పున ఉత్తరం జాకెట్లో దాచేసింది. నా ఫ్రెండ్ అక్కయ్య. అమ్మ సంగతి తెలిసి బాధపడుతూ రాసింది. వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత, ధైర్యంగా ఉండు కరుణ. 10 రోజులు తీసుకెళ్దామన్నా నీకు ఉద్యోగం, వాడికి చదువు, ఉత్తరాలు రాస్తుండు అని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కరుణకి వాళ్ళ మాటలు కొత్తగా కానీ బాధగా కానీ అనిపించలేదు. వాళ్ళ ప్రవర్తనకి సులోచన తెల్లబోయింది. కరుణ, ఇక నువ్వేం చెప్పినా నేను విన్ను. మీరిద్దరూ మా ఇంటికి వచ్చేయండి అంది. అవును కరుణ, ఇప్పుడు ఒంటరిగా ఉండలేరు. మీరక్కడికి వెళ్ళటమే మంచిది, ప్రకాష్ సలహా ఇచ్చాడు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. మీ ఇద్దరి రుణం ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చలేను. ఈ టైంలో మీరే కనుక లేకపోతే నేనేమైపోయేదాన్నో. నన్ను ఈ ఇంట్లోంచి మాత్రం రమ్మనకండి. నన్ను అపార్థం చేసుకోవద్దు. సున్నితంగానే తిరస్కరించింది. ప్రకాష్, సులోచన ఎన్ని విధాలు చెప్పినా కరుణ ఒప్పుకోలేదు. ప్రకాష్ వెళ్ళిపోయినా సులోచన ఇంకో 2 రోజులు అక్కడే ఉండిపోయింది. రాములో ఎటువంటి చలనం లేదు. స్తబ్దంగా ఉండిపోయాడు. సులోచన వెళ్ళిపోయాక ఒక్కసారిగా ఇల్లు బోరెత్తినట్టయిపోయింది. తల్లి పడుకునే వైపు తల తిప్పడానికి భయపడింది కరుణ. కల్పన పెళ్లి కుదిరిపోయింది. తల్లిదండ్రులు చూసిన 4-5 సంబంధాల్లో తనకి నచ్చిన సంబంధం ఎన్నిక చేసుకుంది కల్పన. బాగా డబ్బుంది. కుర్రాడు అందగాడు కాకపోయినా అనాకారికాడు. యశోదకు ఆ సంబంధం ఎందుకో ఇష్టం అనిపించలేదు. అంత డబ్బున్న వాళ్లతో మనం సరితూగలేం. ఆ డాక్టర్ సంబంధం మనకి అన్ని విధాలా బాగుంటుందని ఎన్నో విధాలా నచ్చ చెప్పింది. కల్పన వినలేదు. ఆ డాక్టర్కి ఉండడానికి ఇల్లైనా లేదు. తన చదువుకైన అప్పులు తీర్చుకుని 2 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. అందులో ఆదర్శ పురుషుడు. ఈ అప్పులు తీరి ఆ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేసరికి మేమిద్దరం ముసలాళ్ళం అయిపోతాం. గోపి ఇష్టపడితే ఆ గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోలేదు? లేక కట్నం ఎక్కువని ఆలోచిస్తున్నావా? కల్పన, ఏం మాటలే అవి? నువ్వు కాక మాకు ఇంకెవరున్నారు? ఏం చేసినా నీకే కదా. ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడన్నారు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువగానే తెలిసింది. తెలిసి ఇవ్వాలంటే భయంగా అనిపించదు? మగవాళ్ళకి కోపం ఉండి తీరాలి. లేకపోతే జనం చేతకాని వాళ్ళ కింద జమ కడతారు.
నీ అతి నెమ్మది చూసే కదా ఆంటీ అలా తప్పించుకుంది. అదే నువ్వు ఎదురు తిరిగావనుకో చచ్చినట్టు గోపిని ఒప్పించేది. ఏమైనా సరే ఆ సంబంధం చేస్తే చేయండి, కాదంటే ఇంకా ఈ జీవితంలో పెళ్లి మాట తలపెట్టద్దు ఖచ్చితంగా చెప్పేసింది. ఇక చేసేది లేక ఆ సంబంధమే ఖాయం చేశారు. అందరితో పాటు శుభలేఖ ఇవ్వడమే కాని ఆంటీకి ముందు చెప్పొద్దని కూడా శాసించింది. వాళ్ళ గురించి వాకపు చేస్తున్న జగదాంబకి కల్పనకి గొప్ప సంబంధం కుదిరిందని తెలిసింది. కానికి గతిలేని వాళ్లే అంత గొప్ప సంబంధం కుదుర్చుకుంటే తను ఇంకా గొప్ప సంబంధం తన కొడుక్కి కుదర్చాలని అనుకుంది. తన బంధుకోటిలో ఎవరికీ జతకూడని గొప్ప సంబంధం, అందమైన అమ్మాయి, సంగీత సరస్వతి అయిన అమ్మాయి కావాలని పెళ్లిళ్ల పేరయ్యకి చెప్పింది. మీరా మాట చెప్పాలా? అలాంటి అమ్మాయికే ఈ ఇంటికి కోడలయ్యే అర్హత ఉంటుంది. అలాంటి సంబంధమే తీసుకొస్తానని పెళ్లిళ్ల పేరయ్య జగదాంబ ఇచ్చిన కానుక తీసుకుని ఆవిడ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. కల్పనకి పెళ్లి కుదిరిందని విని గోపి తెల్లబోయాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.